శంకరులు ఆ మనన నిధిధ్యాసనలకు కావాల్సినటువంటి అమూల్యమైన అంశాన్ని ఇచ్చారు. ఏంటి? విద్యా, తెలుసుకో. ఏమిటి? మహావాక్యై జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం. ఆ జీవాత్మ అనేటువంటిది ఏంటిరా? ఈ దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నిటినీ తప్పించి తొలగించి చూస్తే అహం 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 అనేటువంటి వాడు ఉన్నాడు. వాడిని పట్టుకో ముందు. అసలు మనం ఈ స్థాయిలో బ్రతకడం కాదు, ప్రాణస్థాయిలో బ్రతకడం కాదు, ఇంద్రియాల స్థాయిలో బ్రతకడం కాదు, మనస్సు స్థాయిలో బ్రతకడం కాదు, బుద్ధి స్థాయిలో కాదు. ఏ స్థాయిలో? జీవుడి స్థితిని పొందాలి ముందు. అసలు జీవత్వం దగ్గరకు వెళ్ళాలి. ఆ జీవత్వం దగ్గరకు చేర్చే విద్యనే ఆత్మవిద్య, మోక్ష విద్య. ఆ జీవత్వం దగ్గరకు చేర్చని విద్య ఎంత గొప్పదైనా అదేంటి? అపరావిద్య. అది ఏ విద్య అయినా కావచ్చుగాక, అది ఎంత గొప్ప ప్రవచనమైనా కావచ్చుగాక, అది నాకు మోక్షాన్ని ఇవ్వలేదు, కేవలం పుణ్యాన్ని ఇస్తుందేమో అంతే. ఏమండి? రామాయణం వింటేనండి పుణ్యం, భారతం వింటేనండి పుణ్యం. ఎందుకని? ధర్మం పట్ల అభిప్రాయం కలుగుతుంది, ధర్మాన్ని ఆచరించాలని ఉంటుంది. భాగవతం అండి పుణ్యం. మరి మోక్షం ఏదిస్తుందండి? జీవస్థితిని మీకు తెలియపరిచి ఆ జీవుడి యొక్క మూలాన్ని మీకు చూపించి అదే పరమాత్మ అని బోధించగలిగేటువంటి విద్య ఏదైతే ఉందో సా పరా. యయా విద్యయా అక్షరం అధిగమ్యతే సా పరా. అదే పరావిద్య. ఏ విద్య ద్వారా అయితే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతున్నావో, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావో, ఆ స్వరూపాన్ని గుర్తించగలిగే విద్య ఆత్మవిద్య. అదే ఆత్మబోధ, అదే మోక్ష విద్య. దాన్నే పరావిద్య, దాన్నే శ్రీ విద్య అన్నారు. శ్రీ అంటే మోక్షము, ఆ మోక్షాన్ని ఇచ్చే విద్య శ్రీ విద్య. అర్థమైందే? మళ్ళీ దాన్ని ఉపాసనకు వాడకూడదు, మోక్షానికి, జ్ఞానానికి ఉపయోగించుకోవాలి. అందుకనే చాలామంది బోర్డులు పెట్టుకుంటారు, శ్రీ విద్యోపాసకులు. మరి ఎప్పుడైతే ఆ ఉపాసకులను తగిలించుకున్నావో దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు ఇంకా జ్ఞానం కలగలేదని. శ్రీ విద్యను ఎప్పుడైతే అంతర్ముఖత చెంది దాన్ని మహోన్నతమైన స్థితికి, ఆ మోక్షానికి, నిర్వాణానికి ఉపయోగించుకున్నాడో వాడు బోర్డులు పెట్టుకోడు. ఇంకా శ్రీ విద్యోపాసకులని బోర్డు పెట్టాడు. ఇంకా బోర్డులు ఎవరికి పెట్టుకుంటారండి? వాడికి కావాలా బోర్డు? వాడికి తెలిసి చెప్పుకోవాలా నేను శ్రీ విద్యోపాసన గుర్తుపెట్టుకోవాలా? ఎవరికి బోర్డు? నా విజిటింగ్ కార్డు ఎవరికి కావాలి? నాకా? నా పేరు, నా ఇంటి అడ్రస్ నా గురించి కొట్టుకున్నానా? ఎవరికి? ఇతరుల గురించి. అలాగనే శ్రీ విద్యోపాసకులని బోర్డు పెట్టాడు అనుకోండి, ఎవరికి? అది ఇతరుల గురించి. బ్రహ్మజ్ఞాని అనుకున్నాడు అనుకోండి, అది ఎవరి గురించి? ఆత్మవేత్త ఎవడి గురించి? ఆత్మజ్ఞాని ఎవడి గురించి? అంటే నువ్వు ఇతరుల గురించే బ్రతుకుతున్నావు, నీ గురించి కాదు. అందుకనే కృష్ణుడు అది ఖండించి ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాధయేత్. కాబట్టి ఇక్కడ మహావాక్యాన్ని మనకు ఉపదేశించారు ఆయన. ఏంటి? జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం విద్యాత్ మహావాక్యై. ఏమిటా మహావాక్యం? తత్ త్వం అసి. తత్వమసి మహావాక్యం. ఎంత అమోఘమైన వాక్యం. మనం వింటుంటాం తత్వమసి తత్వమసి తత్వమసి. ఏంటది? మసే. ఆ మసిలోనే ఉన్నాం. అది మనం పులుముకున్నాం, వాడికి పులిం, అలా హాయిగా ఉంటున్నాం ఏం కనపడకుండా. తత్వమసి కాదండి అది. తత్వం అసి. అసి అంటే అయి ఉండడం, అదే అయి ఉండడం. ఏది? తత్, ఆ పరమాత్మ. త్వం, చూడండి, నీవు. బాగా ఆలోచించండి. తత్ అంటే పరమాత్మ, అది ఏదైతే ఈ సమస్త సృష్టికి కారణమై ఉందో, ఆధారమై ఉందో అది. త్వం, నీవు. అసి, అయ్యున్నావు. ఇప్పుడు బాగా చూడండి. తత్ దగ్గర ఒక గీత, త్వం దగ్గర ఒక గీత పక్కన పెడితే ఏమవుతుంది? తత్, త్వం, అసి, 3 పదాలు వచ్చాయి. ఇప్పుడు తత్కి త్వమ్కి మధ్యలో గీత తీసేయండి, ఏమైంది చెప్పండి? తత్కి త్వమ్కి మయాన గీత తీసేయండి, ఏముంది? ఇప్పుడు కలిపేయండి. ఏంటి? తత్వం. తత్వం అంటే ఏంటి? తత్వం అంటే ఏంటి? సారం, ఎసెన్స్. తత్వం అంటే ఏంటి? ఏమండి దీని తత్వం ఏంటండి? దీని సారం ఏంటండి?
దీని మూలం ఏంటంటే అని కదా అర్థం. తత్వం అంటే ఏంటి? మూలం అని అర్థం. తత్వం మూలం అసి అయ్యున్నావు. నీవు మూలమై ఉన్నావు, నీవే సారభూతమై ఉన్నావు. అది వాక్యం. అక్కడ 3గా విభజిస్తే ఒక అర్థం, 2గా విభజిస్తే ఒక అర్థం, అసలు విభజించకుండా ఉంటే ఇంకొక అర్థం. తత్వమసి అఖండార్థబోధక వాక్యం. అర్థమైంది? కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని నీవే అన్నప్పుడు ఈ శరీరంతో కొలత పెట్టకండి, ప్రాణంతో కొలత పెట్టకండి, మనస్సుతో బేరీజు వేయకండి, బుద్ధితో వేయకండి, జీవుడితోనే బేరీజు వేయాలి. ఆ జీవుడు ఎవరు? అహం 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 అని స్పందించేవాడు. ఆ అహం అనే జీవుడు కూడా ఉదయం లేస్తున్నాడు, రాత్రి పడిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మరణిస్తున్నాడు. మరణం అంటే ఏం తెలుసా మీకు అర్థం? ఇప్పుడు మరణం అంటే చచ్చిపోవడం అంటే ఏదో కాదు. మరణం. మా పక్కన ఒక గీత పెట్టండి, ఏమైంది పక్కన? రణం. రణం అంటే ఏంటి? యుద్ధం. యుద్ధం అంటే క్రియ. ఇంకా వాడికి ఆ కర్మలు లేవు, ఆ క్రియలు లేవు. మా రణం. మా అంటే లేనిది, రణం అంటే కర్మ, క్రియ. యుద్ధం క్రియ. యుద్ధం, నిరంతరం యుద్ధం, పోరాటం. ఉదయం లేచినప్పటి నుంచి ఓ ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు, రాత్రి పడుకునేదాకా కదండి. అది ఆగిపోతుంది. ఇంకా ఉరుకులు పరుగులు ఈ ఉపాధితో ఆగిపోతుంది. ఏమంటే ఇంక ఉండదండి, చచ్చిపోతే ఉంటుంది, మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ మొదలవుతుంది. అది ఎప్పటిదాకండి? మళ్ళీ మరణం అక్కడికి వచ్చేదాకా, మళ్ళీ పుట్టిన తర్వాత. కాబట్టి ఇది ఎప్పుడండి అంతమైపోతుంది? ఎవడైతే ఈ ఉపాధులన్నింటినీ పొంది బుద్ధి లేకుండా ఆ ఉపాధులే సత్యం అనుకుంటూ బ్రతుకుతున్నాడో వాడిని పట్టుకో విచారణ చేయి. వాడెవడు? జీవహ. వాడి మూలం ఒక్కసారి చూస్తే వాడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఎక్కడ పడిపోతున్నాడు, ఎక్కడ పుడుతున్నాడు, ఎక్కడ మరణిస్తున్నాడు, ఏంటి ఈ విచారణ ఒక్కసారి చేస్తే ఆత్మవిచారణ. ఆ మూలానికి వెళతాం. ఆ మూలాన్ని పట్టుకున్న రోజున మరణం కంప్లీట్గా. ఇంకా అసలు ఏంటి? యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ మూలానికి వెళ్ళిపోతే అర్జున ఇక మళ్ళీ తిరిగి వచ్చేది